ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. ఫస్ట్ మీరు పదాలకు తెలుగు టు ఇంగ్లీష్ ఉన్నటువంటి ప్రతి తెలుగు పదానికి ఇంగ్లీష్లో ఏమంటారు అనేటువంటి విషయాన్ని మీరు కనుక తెలుసుకున్నట్లయితే ఇంగ్లీష్లో 50% మీకు సక్సెస్ సాధించినట్లే. మిగిలిన 50% ఏంటి అంటే సెంటెన్స్ ఫార్మేషను. ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో మనకి పాస్ట్ టెన్సు, ప్రెజెంట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు, అందులో మళ్ళీ సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్, ఇవన్నీ వేరియస్ ఫార్మ్స్లో ఉన్నటువంటి అన్ని కూడా ఆల్ అదర్ 9 ఫార్మ్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా మనం నేర్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈజీగా దాన్ని మనం ఈజీగా మనం మాట్లాడగలం. కాబట్టి కాన్ఫిడెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఒక గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థి ఎటువంటి కోచింగ్ కూడా లేకుండానే ఇంగ్లీష్ మాట్లాడడం అనేటువంటిది చేయొచ్చు. సో ఇది ఖచ్చితంగా పాటించండి. కానీ ఏదైనా ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క అంతు చూసేంత వరకు కూడా వదలకూడదు. ఉంటారు స్టార్ట్ యూజింగ్ ఇంగ్లీష్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్, స్టార్ట్ యూజింగ్ ఇంగ్లీష్. రైట్ ఇంగ్లీష్, స్పీక్ ఇంగ్లీష్ అండ్ థింక్ ఇంగ్లీష్. దీన్నే మైండ్ మ్యాపింగ్ అంటారు. థింక్ ఇంగ్లీష్ అంటే మీరు ఏం చేయాలంటే మీరు తెలుగులో ఆలోచించుకోకూడదు. మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో మాత్రమే ఆలోచించుకోవాలి. మీకు ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొట్టమొదటిసారిగా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు, యూపీఎస్సీ ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు అక్కడ తెలుగు లాంగ్వేజ్ అనేటువంటిది లేదు. ఈవెన్ యూపీఎస్సీలో కూడా మనకి ట్రాన్స్లేటర్స్ ఉంటారు, కానీ ఈ ఎస్ఎస్బి ఇంటర్వ్యూస్లో మనకి ట్రాన్స్లేటర్స్ అనేటువంటి వాళ్ళు ఉండరు. నేను పూర్తిగా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఇంగ్లీష్ అంత పెర్ఫెక్ట్గా రాదు. పాస్ట్ టెన్స్కి, ప్రెజెంట్ టెన్స్కి, ఫ్యూచర్ టెన్స్కి కూడా పెద్దగా తేడా లేకుండా మాట్లాడేవాడిని. అయినా సరే నాకు ఉన్నటువంటిది ఒకటే కాన్ఫిడెన్స్. ఏంటి ఆ కాన్ఫిడెన్స్ అంటే నేను ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూలో విజయం సాధించగలను, వాళ్ళు భాషకి కాదు నా భావానికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని నేను బాగా జీర్ణించుకుని అదే ధైర్యంతో నేను ఇంగ్లీష్ మాట్లాడి ఇంటర్వ్యూ సక్సెస్ అయ్యాను. నా మొదటి ఇంటర్వ్యూలోనే నేను ఇంగ్లీష్లో మాట్లాడి సక్సెస్ అయ్యాను. ఆ ధైర్యంతో ఆ తర్వాత నేను సక్సెస్ అయిన తర్వాత అరే నాకు ఎటువంటి ఇంగ్లీషు పూర్తిగా రాకుండానే నేను ఇంగ్లీష్లో మాట్లాడి సక్సెస్ అయ్యాను, ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంకా బాగా మాట్లాడగలను అని చెప్పేసి ఆ తర్వాత నేర్చుకోవడం మొదలుపెట్టాను. సో ఆ విధంగా కనుక చూస్తే ఇట్ ఈస్ ద మ్యాటర్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ద ఇంగ్లీష్ స్పీకింగ్ ఈజ్ అన్ ఆర్ట్ దట్ ఈస్ కమ్యూనికేటింగ్ యువర్ ఫీలింగ్స్ టు ది అదర్ పర్సన్ ఇన్ సచ్ ఎ వే వితౌట్ చేంజింగ్ ద మీనింగ్ అని చెప్పేసి చెప్తాం. అంటే ఏంటి అంటే మీ మనసులో ఉన్నటువంటి భావాలు ఏదైతే ఉన్నాయో ఆ భావాలను ఏమాత్రం కూడా మార్చుకోకుండా అవతల వ్యక్తికి మీరు కమ్యూనికేట్ చేయగలగాలి. అంటే ఆ విధంగా కమ్యూనికేట్ చేయాలంటే నెంబర్ 1 మీకు ధైర్యం కావాలి. నెంబర్ 2 వర్డ్స్ అనేటువంటివి రావాలి. మీకు ప్రతిదీ కూడా తెలుగులో ఒక వర్డ్ ఉంటుంది, వెంటనే మీరు నెతుక్కుని ఈ వర్డ్ని ఇంగ్లీష్లో ఏమంటారు అనేటువంటి విషయాన్ని మీరు నెతుక్కోండి. రోజుకి ఒక 10 పదాలు మీరు నేర్చుకోండి. రెండో టెక్నిక్ ఏంటి అంటే మీరు ఎక్కువ నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. రోజుకి ఒక 10 కొత్త పదాలు, ఇంగ్లీష్ పదాలు నేర్చుకోండి. ఆ పదాలు నేర్చుకున్న తర్వాత సెంటెన్స్ ఫామ్ చేయడం ఎలాగో తెలుసుకోండి. సింపుల్ సెంటెన్స్, చాలా చిన్న విషయాలని సెంటెన్స్ ఫామ్ చేయడం ఎలాగో తెలుసుకోండి. ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులో కానీ లేదా మన రామకృష్ణ మఠంలో ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సెస్ చెప్తూ ఉంటారు, బేసిక్ గ్రామర్ నేర్పుతూ ఉంటారు. అటువంటి చోట్లకు వెళ్ళి మీరు చదువుకోవాలి. నెక్స్ట్ టెక్నిక్ ఏంటంటే స్టార్ట్ రీడింగ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ పేపర్లు అనేటువంటి చదవాలి. తెలుగు పేపర్లు చదవడం ఆపేసేయండి, కంపల్సరీగా ఆపేసి మీరు ఆ ఇంగ్లీష్ పేపర్లు చదవడం అనేటువంటి న్యూస్ రీడింగ్ అనేటువంటి అర్థం చేసుకుంటే ఇంగ్లీష్ మ్యాగజైన్స్, ఇంగ్లీష్ రైటింగ్. అదేవిధంగా నెక్స్ట్ టెక్నిక్ ఏంటి అంటే మీరు స్టార్ట్ రైటింగ్ స్మాల్ ఎస్సేస్. మీ యొక్క ఇంగ్లీష్లో ఏం చేస్తారంటే చాలా చిన్న ఒక 5 లైన్లు 6 లైన్లు మీరు ఇంగ్లీష్లో ఆ యొక్క పదాలను, సెంటెన్స్ని క్రియేట్ చేయడం నేర్చుకోండి. నేర్చుకున్న తర్వాత వాటిని ఎవరితో అయినా సరే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ చేత కరెక్ట్ చేయించుకుని అందులో ఉన్నటువంటి లోపాలు ఏంటో తెలుసుకోండి. ఈ విధంగా కనుక మీరు ఖచ్చితంగా పాటించినట్లయితే కేవలం ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే కనుక మీరు కూర్చున్నట్లయితే కేవలం 90 రోజుల్లో మీరు ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. అలా కాకుండా ఇతర వ్యాపకాలతో పాటు మీరు నేర్చుకోవాలి అంటే మీ యొక్క సమయాన్ని బట్టి, మీరు వెచ్చిస్తున్న సమయాన్ని బట్టి 5 నెలల్లోనో 6 నెలల్లోనో లేదా 1 సంవత్సరంలోని చాలా హ్యాపీగా కాన్ఫిడెంట్గా మీరు అందరూ కూడా ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. ఇంగ్లీష్లో మాట్లాడడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే మీరు ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి రిఫరెన్స్ పుస్తకాలన్నీ కూడా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుకోగలరు. అలాగే జాతీయ స్థాయిలో జరిగేటువంటి ఇంటర్వ్యూలన్నింటినీ కూడా మీరు చాలా కాన్ఫిడెంట్గా సక్సెస్ఫుల్గా అటెండ్ చేయగలరు. కాబట్టి ఈ ఇంగ్లీష్ మాట్లాడడం అనేటువంటిది ఏదో అది ఫారెన్ సంబంధించినటువంటి అంశం కాదు. ఇట్ ఈస్ ఎ ఎక్స్ట్రాడినరీ మ్యాటర్, అంతకంటా కాదు. దీంట్లో మాట్లాడడం అనేది చాలా శుభం.
మన గ్రామీణ విద్యార్థులకు వచ్చినటువంటి సమస్య ఏంటి అంటే ఆ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది మహా ప్రాబ్లంగా ఉంటుంది. కాబట్టి నెమ్మదిగా కాన్ఫిడెన్స్ అనేటువంటి బిల్డప్ చేసుకోండి, పదాలు వొకాబులరీ అనేటువంటిది పెంచుకోండి, అండ్ నెమ్మదిగా ఆ యొక్క స్టార్ట్ థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ అనేటువంటిది అలవాటు చేసుకోండి. మైండ్ మ్యాపింగ్, స్టార్ట్ రీడింగ్ న్యూస్ పేపర్స్ and start writing small essays and correct join some English speaking course ఆ రామకృష్ణ మఠంలో ఉండేటువంటి ఆ యొక్క జనరల్ ఫ్రీ ఇంగ్లీష్ క్లాసెస్ ఏదైతే ఉన్నాయో వాటికి అటెండ్ కండి. అండ్ పర్ఫెక్ట్ గ్రామర్ నేర్చుకుంటూ గనక మీరు మాట్లాడినట్లయితే డెఫినెట్లీ యూ విల్ బికమ్ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్. అలాగే మనకి సెల్ఫ్ లెర్నింగ్లో కూడా ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా ఈజీ. సెల్ఫ్ లెర్నింగ్లో ఎలాగా అంటే ఈ రెపిడెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులని, లేకపోతే ఈవెన్ గూగుల్లో కూడా చూసుకుంటే కనుక తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీషు టు తెలుగు ఇలాంటి పదాలు డిక్షనరీ ఒకటి దగ్గరగా పెట్టుకుని రోజుకి 10 పదాలు నేర్చుకోండి. ఎక్కువ నేర్చుకోకండి. సెల్ఫ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఒక 10 పదాలు నేర్చుకుంటే సరిపోతుంది. అలాగే ఇంకా సెల్ఫ్ లెర్నింగ్లో కనుక చూసుకుంటే ఈరోజు ప్రతిదీ కూడా ఆన్లైన్ కోచింగ్ అయిపోయిందండి. హౌ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వాట్ ఈస్ ద ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ అని యూట్యూబ్లో కొట్టండి, మీకు 100 కోర్సులు వస్తాయి. నెమ్మదిగా దాన్ని మనసా వాచా కర్మేనా మీరు ఫాలో అవుతూ వాటిని కనుక నేర్చుకున్నట్లయితే యూట్యూబ్లో కూడా మీరు ఈ క్లాసెస్ అనేటివి నేర్చుకోవచ్చు, ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవచ్చు, అలాగే స్వతహాగా కూడా నేర్చుకోవచ్చు. పక్కన మాత్రం మీరు ఎప్పుడు కూడా ఆ గ్రూప్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ గ్రూప్లో అందరూ కూడా మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం అనేటువంటి చూసుకోండి. అండ్ ఆ గ్రూప్లో ఖచ్చితంగా ఇంగ్లీష్ బాగా మాట్లాడేటువంటి ఒక వ్యక్తి కనుక ఉంటే కనుక ఇంకా చాలా త్వరగా కూడా నేర్చుకునేటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా ఖచ్చితంగా కోచింగ్ వెళ్ళాలి అనేటువంటి అవసరం కూడా లేదు. సెల్ఫ్ లెర్నింగ్ ద్వారా మీరు ఆ డిక్షనరీని దగ్గర పెట్టుకోవడం, అలాగే ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి ఇక్కడ యూట్యూబ్లోను మరియు ఇతర క్లాసుల్లోనూ కూడా ఆన్లైన్ క్లాసెస్లో వాటిని ఫ్రీ క్లాసెస్ అవన్నీ కూడా ఉంటాయి, వాటిని నేర్చుకోవడం. దాంతోపాటు న్యూస్ పేపర్ అనేటువంటిది ఖచ్చితంగా చదవాలి. న్యూస్ పేపర్ చదవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఆ యొక్క ఇంగ్లీష్ పదాలు అనేవి కొత్త పదాలు వస్తాయి. వెంటనే న్యూస్ పేపర్ తీసుకునే వెంటనే అందులో ఏమన్నా కొత్త పదాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుని దాని అర్థం చూసుకోవాలి. తెలుగు టు ఇంగ్లీషు అండ్ ఇంగ్లీషు టు తెలుగు అనేటువంటి అర్థాలు అనేటువంటివి చూసుకోవాలి. ఖచ్చితంగా ఈ యొక్క మీరు కొనుక్కోవాలి అంటే కనుక రెన్ అండ్ మార్టిన్కి సంబంధించినటువంటి ఒక ఇంగ్లీష్ బుక్ ఉన్నది. రెన్ అండ్ మార్టిన్ వాళ్ళ హై స్కూల్ గ్రామరు, ఆ పుస్తకాన్ని ఒకటి కొనుక్కోవచ్చు. అలాగే డిక్షనరీ ఒకటి మంచిది, ఒకటి ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒకటి దగ్గర పెట్టుకుని ఈ పదాలకు అర్థం ఏంటి అనేటువంటి తెలుసుకోండి. ఫస్ట్ మీరు పదాలకు తెలుగు టు ఇంగ్లీష్ ఉన్నటువంటి ప్రతి తెలుగు పదానికి ఇంగ్లీష్లో ఏమంటారు అనేటువంటి విషయాన్ని మీరు కనుక తెలుసుకున్నట్లయితే ఇంగ్లీష్లో 50% మీకు సక్సెస్ సాధించినట్లే. మిగిలిన 50% ఏంటి అంటే సెంటెన్స్ ఫార్మేషను. ఆ సెంటెన్స్ ఫార్మేషన్లో మనకి పాస్ట్ టెన్సు, ప్రెజెంట్ టెన్సు, ఫ్యూచర్ టెన్సు, అందులో మళ్ళీ సింపుల్స్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్సెస్, ఇవన్నీ వేరియస్ ఫార్మ్స్లో ఉన్నటువంటి అన్ని కూడా ఆల్ అదర్ 9 ఫార్మ్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా మనం నేర్చుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈజీగా దాన్ని మనం ఈజీగా మనం మాట్లాడగలం. కాబట్టి కాన్ఫిడెన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఒక గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి విద్యార్థి ఎటువంటి కోచింగ్ కూడా లేకుండానే ఇంగ్లీష్ మాట్లాడడం అనేటువంటిది చేయొచ్చు. సో ఇది ఖచ్చితంగా పాటించండి. కానీ ఏదైనా ప్రారంభించినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క అంతు చూసేంత వరకు కూడా వదలకూడదు. కాబట్టి మీరు ఖచ్చితంగా దాన్ని ఒకటి ఏదన్నా ప్రారంభించారంటే లక్ష్యాన్ని చేరుకునే వరకు కొనసాగించండి. మధ్యలో ఆపేస్తే కనుక మీ లక్ష్యాన్ని చేరుకోరు, దానివల్ల మీ కాన్ఫిడెన్స్ కూడా పోతుంది, మీ లక్ష్యాన్ని కూడా చేరుకోలేరు. కాబట్టి నేను చెప్పినటువంటి టెక్నిక్స్ని పాటిస్తూ మీరు ముందుకు వెళ్ళండి, ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.